ఎన్నో దశాబ్దాలుగా నిర్మించుకున్నటువంటి దుబాయ్ సౌధం ఈరోజు కేవలం 10-12 రోజుల్లోనే తన యొక్క ఉనికిని కోల్పోయింది. వరుసగా ఇరాన్ చేస్తున్నటువంటి దాడుల్ని అమెరికా ఎక్కడా కూడా అడ్డుకోలేకపోతుంది. అమెరికానే నమ్ముకున్నటువంటి సౌదీ అరేబియా అలాగే యూఏఈతో పాటు మిగతా గల్ఫ్ దేశాలన్నీ కూడా నాశనం అయిపోతున్నాయి. దుబాయ్ లాంటి ప్రాంతాన్ని కూడా అమెరికా కానీ లేదనుకుంటే యూఏఈ కానీ ఏ వ్యవస్థ కూడా కాపాడుకోలేకపోతే ఇంకా గల్ఫ్ దేశాల మీద నమ్మకం ఎలా ఉంటుంది? కుబేరులందరూ కూడా బయటికి వెళ్ళిపోదామని చూస్తున్నారు. ఎటువంటి పన్నులు లేకుండా స్వేచ్ఛగా బ్రతుకుదాము, క్రమశిక్షణతో ఉన్నటువంటి దేశం అనే ఒక ముద్రతో మంచిగా బ్రతకొచ్చని ఎంతోమంది ఇక్కడ పెట్టుబడులు పెట్టారు. అలాగే బిలియనీర్లందరూ వచ్చి ఇక్కడ స్థిర నివాసం కూడా ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి. కానీ ఈరోజు అది చెదిరిపోయింది. మరొక వైపు ఏమొచ్చేసి సిటీ బ్యాంకు, స్టాండర్డ్ చార్టర్డ్ అనే కంపెనీలు తమ ఉద్యోగాల్ని తరలించేస్తున్నాయి సొంతంగా విమానాలు వేసుకొని. మరి ఇప్పటికే దుబాయ్ ఎయిర్పోర్ట్ మీద జరిగినటువంటి దాడులు, అలాగే మిగతా ఈ బ్యాంక్ మీద జరిగినటువంటి దాడులు ఇవేవి కూడా అమెరికా అడ్డుకోలేకపోయింది. యూఏఈ రక్షణ వ్యవస్థ కూడా అడ్డుకోలేకపోయాయి. ఇంకా సామాన్య ప్రజల మీద జరిగినటువంటి దాడులు కూడా చాలా ఉన్నాయి. అలాగే కార్ల మీద జరిగినటువంటి దాడుల వల్ల ఈరోజు రోడ్ల మీద ట్యాక్సీ డ్రైవర్లు బయటికి రాలేకపోతున్నారు. కార్మికులు ఏదైనా పని చేయడానికి బయటకు వస్తే ఎప్పుడు ఏ దాడి జరుగుతుందో తెలియక భయభ్రాంతులకు గురైపోతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ పిల్లలు వచ్చేమని చెప్తుంటే రావడానికి అవకాశం ఏముంది? ఇప్పటికే దుబాయ్ వెళ్తున్నటువంటి అన్ని విమానాలని ప్రపంచ దేశాలు రద్దు చేసుకున్నాయి. ఎందుకంటే నిన్న ఇరాన్ చేసినటువంటి దాడి వల్ల అమెరికా మీద కూడా ఇక గల్ఫ్ దేశాలకి నమ్మకాలు పోతున్నాయి రోజు రోజుకి కూడా. ఇక అమెరికా ఇరాన్ మీద యుద్ధం గెలవడానికే తప్ప గల్ఫ్ దేశాలని కాపాడుతాను అన్నమాట ఒట్టిదే. ఈ నెలాఖరు నుంచి ఇటు హార్మోజ్ జలసంధిలో ఉన్నటువంటి నౌకలకి ఇలాగే గల్ఫ్ దేశాలకి మేము పూర్తి రక్షణ ఇస్తామంటుంది. మరి అప్పటి వరకు ఏం చేస్తాయి? మరి అప్పటి వరకు గల్ఫ్ దేశాలు ఏ నాశనం అయిపోయినా పర్వాలేదా? ఆ విధంగా ఉంది ఇప్పుడు. అందుకే ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగులతో పాటు కుబేర్లందరూ కూడా బయటికి వెళ్ళిపోతే దుబాయ్ యొక్క పరిస్థితి దారుణంగా తయారవుతుంది. ఎందుకంటే యూఏఈలో అత్యంత ప్రధాన నగరం, అత్యంత ఆర్థికంగా ఉన్నటువంటి నగరం ఏదంటే దుబాయ్. తర్వాతే మిగతా దేశాలన్నీ. ఇప్పుడు దుబాయ్లో 10 లక్షల నుంచి 1 కోటి మంది వరకు వచ్చారంటే ఆ దుబాయ్ ఎంత కలల సౌధంగా మారిందో చూడండి. అలాంటి కలల సౌధం కేవలం 2 వారాల్లో కుప్పకూలిపోయింది.